నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సమస్యలు పక్కదారి పట్టించడం కోసం మాపై నిందలు వేస్తారా? ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు. ఇళ్ల పట్టాదారుల్ని తరిమేస్తామంటే కుదరదు, వారికి ఇల్లు నిర్మించాల్సిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్. శ్రీ ముద్దులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 ముద్దులమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు. అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతకు సుస్థి అనే పేరుతో ఒక జాతీయ దినపత్రికలో కథనం రాయడంపై ఏపీ సెక్యూరిటీ గార్డ్స్ వర్కర్స్ యూనియన్, ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూనియన్ గౌరవ అధ్యక్షులు ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపాక మధు మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రతా లోపాల వలన దొంగతనాలు జరుగుతున్నాయంటూ ఆ విలేకరి కట్టకథలు రాశాడని, ఎప్పుడో ఒకటో రెండో జరిగిన సంఘటనలు ఆధారం చేసుకుని రాయడం సరైంది కాదని మధు అన్నారు. సెక్యూరిటీ గార్డ్స్ పై తప్పుడు కథనాలా? 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 సెక్యూరిటీ గార్డ్స్ భద్రత కల్పించాలి. సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సెక్యూరిటీ గార్డ్స్ భద్రత, సమాజ సేవ చేస్తున్న సెక్యూరిటీ గార్డ్స్ పై తప్పుడు కథనాలా? 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 రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి సెక్యూరిటీ గార్డ్స్ పై ఈరోజు సాక్షిలో ఒక కథనం వచ్చింది. ఇది తప్పుడు కథనమని దీన్ని సెక్యూరిటీ గార్డ్స్ యూనియన్, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రికి 100 మంది పైగా సిబ్బంది ఉండాలి, మెడికల్ సిబ్బంది సెక్యూరిటీ గార్డ్స్, కానీ 60 మంది మాత్రమే ఉన్నారు. ఈ 60 మంది కూడా వివిధ రకాల మనుషులు, మేము ఎమ్మెల్యే తాలూకా, ఎంపీ తాలూకా అని తాగొచ్చి అన్ని వచ్చి మహిళలు చూడకుండా బూతులు తిడుతున్నా ఎంతో కష్టపడి మా విధులు మేము నిర్వహిస్తున్నాం. మొన్న సంఘటన ఆధారంగా ఈ సమస్యను పక్కదారి పట్టించడం కోసం ప్రభుత్వం కానీ లేదా మెడికల్ ఆఫీసర్లు కానీ తెలివిగా మాపై నిందలు మోపుతున్నారు. వాడు తాగొచ్చి చేయి నరికేసి ఎంతో ప్రాణస్థితిలో ఆఫీసులో ఆసుపత్రిలో ఉంటే ఎక్కడో దొంగతనం జరిగితే మా మీద ఎత్తిపెట్టి, ఎప్పుడో సగం జరిగితే ఇప్పుడు మళ్ళీ పెట్టి, అంటే మీ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు మమ్మల్ని వాడుకుంటున్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అర్ధరాత్రి భయపడుతున్న వేళ కూడా సెక్యూరిటీ పనిచేస్తున్నాం. కనీసం ఆసుపత్రి ఓపిక ఎక్కడైనా సరే అనేక బాధలు పడుతున్నాం. కనీసం జీతం కూడా నెల రావట్లేదు. ఇప్పుడు 3 నెలల జీతాలు అయింది. ఇంత కష్టకాలంలో మేము పనిచేస్తుంటే ఇక్కడ కొంతమంది కావాలని ఇలా తప్పుడు కదా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సోమవారం నాడు జిల్లా కలెక్టర్ స్పందనలు ఇస్తాం. సెక్యూరిటీ గార్డ్స్ సిబ్బందిని పెంచాలి, సెక్యూరిటీ గార్డ్స్ రక్షణ కల్పించాలి. మాకు ఇవన్నీ చేయకపోతే మాత్రం మీరు ఏ పేరుతో ఏ ఒక్క కార్మికుడిని తొలగించినా, ఏ ఒక్క కార్మికు నోటీస్ ఇచ్చినా మొత్తం పేదలందరికీ ఉచితంగా ఇల్లు నిర్మిస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలతో ఊదరగొట్టి గెలిచి గద్దెనే కాక 16 సంవత్సరాల క్రితం పట్టాలు పొందిన వారిని తరిమేస్తామంటే చూస్తూ ఊరుకునేదని లేదని, పేదల పక్షాన బాధితులకు అండగా ఉంటామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు.
జగ్గంపేటలో 2010 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తోట నరసింహం ఆధ్వర్యంలో 196/2 సర్వే నెంబర్లో 170 మంది నిరుపేదలకు 4 ఎకరాల 73 సెంట్ల భూమి ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. తమ అనాలోచిత నిర్ణయాలు మార్చుకోకపోతే బాధితుల పక్షాన వారికి అండగా న్యాయం జరిగే వరకు పోరాడతామని పాటంశెట్టి సూర్యచంద్ర స్పష్టం చేశారు. పాటంశెట్టి సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి. జగ్గంపేట గ్రామ పంచాయతీలో 2010 సంవత్సరంలో సర్వే నెంబర్ 196/2లో 4 ఎకరాల 73 సెంట్లలో 170 మంది నిరుపేదలకు అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ గౌరవనీయులు శ్రీ తోట నరసింహం గారు ఆధ్వర్యంలో 170 మందికి పట్టాలు ఇవ్వడం జరిగింది. పట్టాలంటే ఇచ్చారు, కానీ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాలనీకి ప్రభుత్వం చేయాల్సిన పనులు పూర్తిగా చేయని పరిస్థితి. రోడ్ల నిర్మాణం కానీ, కరెంటు వేయడం కానీ, డ్రైనేజ్ కానీ, ఏ రకమైన వసతులు, మంచినీళ్ళు కానీ ఏ రకమైన వసతులు కల్పించకపోవడం వల్ల వీళ్ళు నేటి వరకు కూడా చాలా మంది ఇళ్లు నిర్మించుకోవడానికి అవకాశం లేక నిర్మించుకోలేకపోయారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి మీకు ఇక్కడ పట్టాలన్నీ క్యాన్సిల్ చేసాం, కొత్త వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థలాలు ఉన్న ఈ స్థల యజమానులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా వీరందరూ కూడా మాకు ఇక్కడ వసతులు కల్పించండి, రోడ్లు, డ్రైనేజ్, కరెంట్ స్తంభాలు, బోరు అన్ని కూడా వాటర్ అన్ని కల్పించండి అని చెప్పేసి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా అడిగినా పట్టించుకోలేదు. ఎన్నికల్లో కూడా వీరందరూ కూడా మాకు పట్టాలు ఇచ్చారు గతంలో, మాకు అక్కడ అన్ని వసతులు కల్పించండి అంటే మరి నేటి గెలిచినటువంటి గద్దెనెక్కినటువంటి కూటమి నాయకులు మీకు ఇచ్చిన పట్టాలకు అక్కడ న్యాయం జరుపుతాం, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా అక్కడే ఉంచి అక్కడ మీకు ఇల్లు లోన్లు పెడతాం, రోడ్లు వేస్తాం, స్తంభాలు వేస్తాం, మరి బోర్లు కొట్టిస్తాం, అన్ని వసతులు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానాలు చేసి గద్దెనెక్కి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు వీళ్ళందరి నోట్లోని మట్టి కొట్టే పరిస్థితి ఇక్కడ జగ్గంపేటలో జరుగుతా ఉంది. చాలా బాధాకరమైన విషయం. మరి ఎన్నికల ముందు ప్రతి నిరుపేదకి ఇంటి స్థలం ఇస్తాం, మరి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు కట్టిస్తాం, జగ్గంపేట నియోజకవర్గంలో 25,000 ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు, వారి కుమారుడు గౌరవ శ్రీ జ్యోతుల నవీన్ గారు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మరియు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్, వారి ఇరువురు కూడా ఎన్నికల్లో వీళ్ళందరికీ చెప్పడం జరిగింది. మాది బాధ్యత, మీరు ఓట్లేసి గెలిపించండి, ఖచ్చితంగా ఇక్కడ మీకు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాను వీళ్ళందరితో చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇల్లు ఇస్తాం, కట్టించేస్తాం, బాధ్యత మాదని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మరి కొత్త వాళ్ళు కూడా తిరిగే వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరికైతేనో ఇల్లు స్థలాలు ఇవ్వడం కోసం ఎప్పటి నుంచో ఇక్కడ స్థలాలు పట్టాలు ఇచ్చిన వాళ్ళని కాదని మీరు బయటకు వెళ్ళిపోండి అని ప్రభుత్వం ఇది హ్యాండ్ ఓవర్ చేసుకుంది. మళ్ళీ మేము కొత్తగా పట్టాలు ఇస్తాం మాకు నచ్చిన వాళ్ళకని చెప్పడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి తీర్మానం కూడా చేయడం జరిగింది. పంచాయతీ తీర్మానం విషయం నెంబర్ 253లో పంచాయతీ తీర్మానం ఏమని చేశారంటే 2010లో 170 మందికి ఇల్లు ఇచ్చారు, వాళ్ళు 9 మందే కట్టుకున్నారు, మిగిలిన 161 మందికి ఎటువంటి నిర్మాణాలు చేయకపోవడం వల్ల వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చినా వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోవడం వల్ల ఈ భూమి అంతా కూడా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇక్కడ ప్రస్తుతం అర్హులైన 50 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు పట్టాలు అర్హులుగా గుర్తించి ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున ఇండ్ల స్థల పట్టాలు మంజూరునకు సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి మేరకు పంచాయతీ వారు ఆమోదం కోరటం గురించి వీళ్ళందరినీ రద్దు చేసి ఒక 50 మందికి ఇస్తారా? అసలు మీకు నిజంగా అసలు మనసు ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మీరు చెప్పింది ఏంటి, చేసింది ఏంటి? 170 మంది నిరుపేదలు ఇక్కడ ఉంటే ఇక్కడ మీరు లోన్ ఇస్తారు, ఇక్కడ బోర్ కొట్టిస్తారు, రోడ్డు ఇస్తారు, డ్రైన్ కట్టిస్తారు, మా ఎమ్మెల్యే గారు, మా నెహ్రూ గారు, మా నవీన్ గారు అని చెప్పేసి మీకు ఓట్లేసి గెలిపిస్తే వీళ్ళందరినీ బయటకు పోమంటారా? ఇక్కడ ఈ చెల్లెమ్మ అమ్మ ఏది ఇది పట్ట, ఇది ఎవరు మీద అమ్మ, ఇది కాల మణికుమారి గారికి 2010లో పట్ట ఇచ్చారు. ఈమెకి 116 ఫ్లాట్ నెంబర్ ఈమెదండి. ఇక్కడ పునాది తవ్వుకుంటుంటే పునాది చేశారు. ఆ పైన అది ఎవరిదమ్మా? అది మీద అమ్మా? అది అక్కడ పాపం ఓస్ కట్టుకుంటుంటే మేస్త్రీలు పంపించారా? పైన శంకర్ రామలక్ష్మి గారు అంటే వీళ్ళ అమ్మగారి పేరు, వీళ్ళ అమ్మగారు మీ నాన్నగారు చనిపోయారు. ఈ పాపది వీళ్ళని పొమ్మంటారా? ఇక్కడ ఈమె ఈ పొద్దున్న మిషన్ పెట్టి ఇక్కడ పని చేసుకుంటుంటే మిషన్ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతారా? అసలు న్యాయం ధర్మం అనేది లేదా మీకు? గౌరవ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారిని ప్రజల పక్షాన మేము ప్రశ్నిస్తా ఉన్నాం.
మీరు చెప్పిన మాట ప్రకారంగా ప్రజలందరికీ న్యాయం చేయండి. ప్రతి ఒక్కరికి ఇల్లులు కట్టడానికి మీరు సహకరించండి. అంతేగాని కట్టుకునే ఇల్లు నేను ఆఫ్ చేస్తానంటే ఇక్కడ చూస్తూ ఊరుకోరు. బాధితుల పక్షాన పోరాడతాం, నిలబడతాం, మిమ్మల్ని ప్రశ్నిస్తాం, వీళ్ళకి తోడుగా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మీ విధానాలు మార్చుకోండి. ఇక్కడ 170 మందికి కూడా ఇల్లు కట్టించండి. ఇందులో భాగంగా కొంచెం మంది అప్పుడు సెక్స్ వర్కర్లకు ఇవ్వడం వల్ల వారికి అనేక రకాల రోగాలు రావటం వల్ల వారు చివరి దశలో ఆ వైద్యం చేయించుకోవడానికి డబ్బు లేక కొంచెం మందికి అమ్మేసుకున్నారు. వాళ్ళు ఇంట్లో ఉన్న వస్తువులు అమ్ముకుని, తాలిబొట్లు అమ్ముకుని, మరి 100కి 4 రూపాయలు 5 రూపాయలు వడ్డీలు తెచ్చుకుని వాళ్ళు కొనుక్కున్నారు చాలా మంది. ఆ కొనుక్కున్న వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు ఇప్పుడు? అంటే అప్పుడు మీరు పట్టాలు ఇచ్చిన వాళ్ళు లేరు, చనిపోయారు కొంచెం మంది. వాళ్ళు కొనుక్కున్నారు, ఆ పట్టా తీసుకుని వాళ్ళ దగ్గర కాగితాలు రాయించుకున్నారు. ఇంచుమించు 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 13 సంవత్సరాల నుంచి కూడా కొనుక్కున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తా ఉన్నారే. వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు కాదు కదా కొనుక్కున్న వాళ్ళు, అందరూ నిరుపేదలు. మరి వాళ్ళకి మీరు అన్యాయం చేసి వాళ్ళ నోట్లో మట్టి కొట్టి మీరు ఏ రకంగా సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి శ్రీ జ్యోతుల నవీన్ గారిని, జ్యోతుల నెహ్రూ గారిని కూడా మేము అడుగుతా ఉన్నాం. తప్పనిసరిగా మేము పేదల పక్షాన్ని నిలబడతాం. రేపు సోమవారం నాడు వీళ్ళందరితో కూడా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర తీసుకెళ్లి గౌరవ మండల రెవెన్యూ అధికారి, మండల మెజిస్ట్రేట్ ఎంఆర్ఓ గారితో వీళ్ళందరికీ కూడా అప్లికేషన్లు ఇవ్వడం జరుగుద్ది. ఇచ్చి వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎవరి స్థలంలో వాళ్ళు పాకో, పందిరో, రేకో లేకపోతే వాళ్ళ ఇంటి నిర్మాణాలు చేసుకుంటారు. వాళ్ళకి అండగా పాటంశెట్టి సూర్యచంద్ర పేదల పక్షాన్ని నిలబడతారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ 25,000 మందికి జగ్గంపేట నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలు ఇస్తాను, ఇల్లు కట్టిస్తానని చెప్పేసి మీరు ఎన్నికల్లో వాగ్దానం చేశారు. ఇక్కడ పేదల పార్టీ పట్టుకొట్టి మీరు ఇవ్వడం కాదు, మీరు కొనివ్వండి. 50 మందికి కాదు, 25,000 మందికి మీరు ఇల్లు పట్టాలు ఇవ్వాలి. 25,000 మందికి ఇల్లు నిర్మించాలని చెప్పేసి మీ హామీ మీరు నెరవేర్చాలని చెప్పి తెలియజేస్తూ, పట్టాలు ఇచ్చిన వాళ్ళని, కట్టుకునే వాళ్ళని తరివేస్తాం, తోసేస్తాం, కేసులు పెడతాం, జైల్లో పెడతాం అని చెప్పంటే వారికి తోడుగా అండగా పాటంశెట్టి సూర్యచంద్ర నిలబడతాను, పోరాడతాను, అవసరమైతే జైలుకి వెళ్తాను చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రాజమహేంద్రవరం స్థానిక బెస్తా వీధిలో వేయించేసి ఉన్న ముద్దులమ్మ అమ్మవారి జాతర ముగింపు ఉత్సవాల సందర్భంగా బ్రహ్మాండమైన ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ముద్దులమ్మ ఆలయ కమిటీ సభ్యులు మరియు కోరుకొండ రోడ్లో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు ఏసీవై రెడ్డి మరియు కీర్తిశేషులు ఏడద బ్రహ్మాజీరావుల ఆశీస్సులతో బెస్తా వీధిలో ముద్దులమ్మ అమ్మవారి ఆలయం నిర్మించుకోవడం జరిగిందని అన్నారు. అమ్మవారి ఉత్సవాలు మార్చి 12వ తేదీన ప్రారంభమై మార్చి 20 వరకు జరుగుతాయని అన్నారు. ఆఖరి రోజున అమ్మవారికి ఊరేగింపు నిర్వహిస్తామని, ఈ ఊరేగింపు బెస్తాపేట, లక్ష్మీవారపేట, కదక్కం రోడ్, జెండాపం జారోడ్, శ్రీ గంటాలమ్మ గుడి వీధి, అన్నపూర్ణ థియేటర్ రోడ్, కూరగాయల మార్కెట్, శ్రీ శ్యామలాంబ గుడి సెంటర్, గీతా అప్సర థియేటర్, శ్రీ గొల్ల మారెమ్మ గుడి మీదుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటుందని అన్నారు. సుమారు 35 సంవత్సరాల క్రితం ఈ లోపల అమ్మవారు వెలిసింది. ఆ అమ్మవారు నా తండ్రికి కనిపించి, కళ్ళలో కనిపించి ఆవిడ ఆలయం నిర్మించమంది. మా తండ్రి ఏడు బ్రహ్మాజీరావు 35 సంవత్సరాల క్రితం గత కేశవరెడ్డి గారి హయాంలో ఈ బయట
ఒక మున్సిపాల్ కుండి ఉంటే అక్కడ ఈ గుడి నిర్మాణం చేశారు. అమ్మవారు బుద్ధులమ్మ తల్లి, చల్లని తల్లి అమ్మ. ఇన్ని సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ ఉత్సవాలు చేస్తున్నాం. మా ప్రాంతంలో ప్రత్యేకంగా బుద్ధులమ్మ భక్తులు మేమందరం. నా తండ్రి గత 15 సంవత్సరాల క్రితం మరణించారు. ఆయన హయాంలో అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరిపాయి. ఆయన వారసులుగా మేము, నా తండ్రి, నా అన్నగారు, నేను ఈ ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నాం. అమ్మవారు అందరూ కూడా ఆశీర్వచనం తీసుకుని మా బుద్ధులమ్మ తల్లిని అందరూ దర్శించుకుని ఆ చల్లని తల్లి ఆశీర్వాదం తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్థానిక నెహ్రూ నగర్లోని ఈద్గా గ్రౌండ్స్ లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆల్హాజ్ మౌలానా అబ్దుల్ హఫీజ్ ఖాన్ రజ్వీ సాహెబ్ నేతృత్వంలో ఈదుల్ ఫితర్ నమాజ్, ఇతర మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, వైసీపీ మాజీ ఎంపీ మార్ఖాని భరత్రాం పాల్గొని ప్రసంగించారు. త్యాగం, సేవానిరతి పవిత్రతకు రంజాన్ ప్రతీక అన్నారు. ఒకసారి కొంచెం సైడ్ అవ్వండి సార్. రండి గురుగారు. సార్ రండి సైడ్ రండి సార్. సార్ మైక్ మార్చండి అమ్మా బాబు, మైక్ మార్చండి. పవిత్రమైన రంజాన్ మాసంలో అందరూ కూడా పవిత్రమైన ఉపాసన దీక్షలు కోరుకున్నారు. అల్లాహ్ ఆశీస్సులతో ఆ ఉపవాస దీక్షలు ఫలించి మీ అందరి యొక్క కుటుంబాల్లో సుఖ సంతోషాలు అత్యైశ్వర్యాలు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తా ఉన్నా. శాసనసభ్యుడిగా మీరు ఇచ్చిన అవకాశంతో ప్రభుత్వ పరంగానే కాకుండా నా కుటుంబానికి ఎప్పుడు మీతో ఉన్న సత్సంబంధంతో మైనారిటీస్ యొక్క అభివృద్ధి కోసం వ్యక్తిగతంగా కూడా ఏం చేయగలమో అవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం.
మీరు కూడా ఒక కుటుంబ సభ్యుడి కింద నన్ను స్వీకరిస్తా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మనందరం కూడా ఏ సోదర భావంతో వెళ్తూ నగరాన్ని అభివృద్ధి చేసుకునే కార్యక్రమాలు అందరూ కూడా నిమిత్తం అవ్వాలని, అలాగే అల్లాహ్ ఆశీస్సులతో ఈరోజు నగరంలో అనేకమైన మసీదు మంచి కమిటీ వేసుకున్నాం, అభివృద్ధి చేసుకుంటున్నాం. అతి దగ్గరలో చేయవలసిన కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం కూడా అల్లాహ్ ఆశీస్సులతో తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ యొక్క పవిత్రమైన మాసంలో పవిత్రమైన రోజున నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను అంటే తప్పకుండా అల్లాహ్ ఆశీస్సులు నా పైన మీ పైన ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం, మాట్లాడుకోగలుగుతున్నాం. అలాంటి ఒక అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఉపవాస దీక్షలు ఏదైతే ఉపవాస మాసం ద్వారా ఎంచుకున్న ఈ యొక్క సేవాతనం కానీ, నిబద్ధత కానీ, క్రమశిక్షణ కానీ జీవితంలో కూడా అనుసరిస్తూ సాటి మనిషికి సాయపడే విధంగా మనం అందరం కూడా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి हमारा राज्यमंत्री के पार्लियामेंट सभ्युలు एक्सेप्ट सर जातीय अधिकार के हमारे रमजान मुबारक को स्वीकृत होने के लिए आए हैं, सारे मैसेज देने के लिए आए हैं। सब अल्लाह वास्ते दुआ करो। आने वाला गवर्नमेंट हमारा है, जगन साहब सीएम हो गए, हमारे साथ राजमंत्री के एमएलए बिल्कुल गिरफ्त हो गए, इंडिया में आने का यह है। देखिए तो जितने की हमारे तारीख आने के बारे में हर बारे में भी जगन साहब के इसमें वक्तों के बारे में हर एक चीज भी डेवलपमेंट हुआ, सारे मैसेज देते एक बार। अस्सलाम वालेकुम रहमतुल्लाह। सब तमाम भाइयों को ईद मुबारक। जगन्नाथ की ओर से और वाईएसआर कांग्रेस पार्टी की ओर से सबको फिर से ईद मुबारक, हैप्पी रमजान। मैं आपको गुजारिश करता हूँ विनम्रता पूर्वक से, जगन भाई तमाम मुसलमान के लिए बहुत आदर करते हैं और मैं आपको एक बात याद दिलाना चाहता हूँ। लोकप्रिय नेता वाईएसआर जी ने सभी मुसलमान के लिए 4% रिजर्वेशन भी दिलाए और अपने बच्चे लोग 15-20 साल पहले ईमानदारी से डॉक्टर्स बने, इंजीनियर बने और ऊंची स्थिति में भी गए। और हम सबको वाईएसआर जी को याद करना है और उनके बेटे जगन भाई जी सभी मुसलमान के लिए और आगे भी बहुत अच्छे करने के इरादा भी है। मैं सबको जगन भाई को अपने दुआ में शामिल करें और सबके लिए और जगन भाई की तरफ से सबको ईद मुबारक। शुक्रिया।
పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక జాంపేట ఆజాద్ చౌక్ లో ఉన్న లబాబీన్ లైన్ మసీదులో ఈదుల్ ఫితర్ ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. లబాబీన్ లైన్ మసీద్ ఇమాం హాజీ నజీముద్దీన్ నమాజ్ చదివి వినిపించారు. రంజాన్ మాస పవిత్రతను, త్యాగాలను వివరించారు. రంజాన్ మాసంలో ముస్లింలు కఠినమైన ఉపవాస దీక్షలతో అల్లాహ్ ప్రార్థనలు నిర్వహించారని, వారి కుటుంబాలకు మంచి జరగాలని, అల్లాహ్ కరుణ వారందరిపై ఉండాలని ప్రార్థించారు. అల్లాహ్ చూపిన మార్గంలో తోటి వారికి సహాయపడుతూ ముస్లింలు ముందుకు సాగాలని కోరారు. అందరికీ నమస్కారం. హిందూ, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. లబాబీన్ లైన్ మాస్ వైస్ ప్రెసిడెంట్ లాల్ ఖాన్ ఢిల్లూ అని నేను హబీబుల్లా ఖాన్ బేదర్ని. ఆజాద్ చౌక్ పరిరక్షణ కమిటీతో మేము ఈసారి రంజాన్ చాలా బాగా చేసుకున్నాం. గవర్నమెంట్ సహకారాలతో, పోలీసుల సహకారాలతో, అందరూ మీడియా ఏంటి, మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఏంటి, అందరూ చాలా బాగా సహకరించారు. మనం చాలా బాగా చేసుకున్నాం. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. ముందుగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులకు మా లబాబీన్ లైన్ మాస్క్ తరపున రంజాన్ శుభాకాంక్షలు. గడిచిన 30 రోజులు, ఒక నెల రోజులుగా ఈ రంజాన్ ఉపవాస దీక్షలు ఏదైతే ఉన్నాయో కఠినంగా అన్న పానీయాలకు దూరంగా ఉంటూ, మనోవాంఛ కోరికలకు దూరంగా ఉంటూ ఈ యొక్క దీక్షను కొనసాగించడం జరుగుతుంది. అటువంటి దీక్షలు పూర్తి చేసుకుని షవ్వాల్ నెలవంకను చూసిన తర్వాత మొదటి రోజున ఈ యొక్క రంజాన్ పండుగ ఈదుల్ ఫితర్ అంటారు, ఈ యొక్క పండుగను జరుపుకోవడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి మన ప్రభుత్వం తరపున కానీ, స్థానిక శాసనసభ్యులు సిటీ ఎమ్మెల్యే గారు మన ఆదిరెడ్డి వాసు గారి తరపున కానీ, పోలీసు యంత్రాంగం తరపున కానీ మంచి మా యొక్క ముస్లిం సమాజానికి మంచి ప్రోత్సాహం లభించింది. వారు ప్రతి విషయంలోనూ మాకు సపోర్టివ్గా ఉంటూ ఎటువంటి మతోన్మత చర్యలకు దారి తీయకుండా వారు రక్షణను కల్పించి ఈ యొక్క పండుగను చాలా మంచిగా వాళ్ళ యొక్క రక్షణలో మేము చేసుకోవడం జరుగుతుంది. భారతదేశం అనేది ఒక సార్వభౌమాధికారాన్ని, డెమోక్రసీని సూచిస్తుంది. ఈ దేశంలో పుట్టిన ఏ పౌరుడు ఏ మతాన్నైనా, ఏ పండుగనైనా చేసుకునే అర్హత కలిగి ఉన్నాం. అటువంటి దేశంలో పుట్టినందుకు గర్విస్తూ అందరికీ మరొకసారి రంజాన్ శుభాకాంక్షలు. అల్లాహి వబరకాతుహు. ఈరోజు రంజాన్ ఈదుల్ ఫితర్ సందర్భంగా మేము ఇక్కడ ఎంతో పవిత్రంగా భావించే ఈరోజు మేమందరం ఈదుల్ ఫితర్ నమాజ్ని చేసుకోవడం అనేది జరిగింది. హబీబుల్లా ఖాన్ మా మావయ్య గారు ఈరోజు ఆయన లేని లోటు మేము ఈ సంవత్సరం మేము అనుభవించాం. అయితే దానికి సహకారంగా ఢిల్లూ గారు లాల్ ఖాన్ ఈ మసీద్కి వైస్ ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత ఆయన హబీబుల్లా ఖాన్ గారి యొక్క బాధ్యతను తీసుకొని ప్రతి విషయంలోనూ ఆయన ఎంత సహకరించేవారో అదేవిధంగా అన్ని పొలిటికల్ పార్టీలకు మరి లాల్ ఖాన్ గారు, ఢిల్లూ గారు కూడా సహకరించి అన్ని విధాల ఇఫ్తార్లో కానీ, అదేవిధంగా సెహరీలో కానీ, 30 రోజులు ఈ యొక్క ఉపవాస దీక్షల్లో కానీ సహకరించి మా యొక్క ఎటువంటి లోటు రాకుండా మాకు సహకరించారు. అదేవిధంగా గవర్నమెంట్ కానీ, పోలీస్ యంత్రాంగం కానీ, అలాగే మా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు కానీ ప్రతి విషయంలోనూ మనకు సహకరించి ఎంతో అద్భుతంగా మేము ఈ యొక్క రంజాన్ నెలను చేసుకునే విధంగా మాకు సహకరించినందుకు మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. రాజమండ్రి నగరంలోని సుబ్బారావు నగర్లో ఉన్న నూరానీ మసీద్లో శనివారం రంజాన్ పర్వదిన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహింపబడ్డాయి. స్థానిక మసీద్లో సుమారు 200 మంది ముస్లింలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక నమాజ్లో పాల్గొన్నారు. ప్రార్థనలు నిర్వహిస్తూ అల్లాహకు భక్తిపూర్వకంగా ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మసీద్ నిర్వాహకులు షేక్ ఖాన్ మాట్లాడుతూ సుమారు 25 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో స్థలం కొనుగోలు చేసి మసీద్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. చెప్పండి ఆయన
సుబ్బారావు నగర్ నూరాన్ మసీదులో ఈ సంవత్సరం ఇఫ్తార్ ఇందులో మన భాయిలందరూ కూడా ఇఫ్తార్ ఇందులో పాల్గొని మరి ప్రతి ఒక్కరు కూడా ఎండా వాన అనకుండా భక్తి శ్రద్ధలతోటి అందరూ కూడా ఉపవాసాలు నిన్నటితోటి జరపడమైంది. ఇవాళ ఈదుల్ ఫితర్ నమాజు కూడాను సుమారు 200 మంది జనాభా ఈ మసీదుకి హాజరయ్యారు. అందరూ సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని కూడా అల్లాహ్ను దీవించి దువా చేయడం జరిగింది. అదే రకంగా ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరూ ఈ పేటలో ఉన్న అందరూ కూడా వాళ్ళు ముస్లిమ్స్ అని కాకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ అభివృద్ధి పనులు కానీ అందరూ కూడా బాగుండాలని అల్లాహకు దువా చేయడం కూడా మసీదు గురువు గారు వాళ్ళ చేత చేయించాము. ఇక్కడ మసీదు కమిటీ కూడా అందరూ భక్తి శ్రద్ధలతోటి ఉండి ఈ మసీదును డెవలప్ చేయడానికి ముందుకు తీసుకెళ్తున్నారు. జరగబోయే రోజుల్లో 2-3 నెలల్లో ఎదురు స్లాబ్ వేయడానికి కూడాను ఒక మసీదు పెద్దలు అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చారు. అది కూడా 2-3 నెలల్లో స్టార్ట్ చేస్తామని కూడా మసీదుకు వచ్చిన జమాత్ బాయిలు అందరూ కూడా సహకరిస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అదే రకంగా గతంలో 25 సంవత్సరాల క్రితం ఇక్కడ మసీదు ఉండేది కాదు. ప్రస్తుతం అప్పుడు మసీదు ఇక్కడ 10 సంవత్సరాల క్రితం ఎన్ని తుప్పలు నమాజ్ చేసుకోవడానికి ఎక్కడికో వెళ్ళాలి ఏమో తెలియదని పరిస్థితులు ఉన్నది. అప్పుడు 2000లో 2009లో 2018లో కూడా చాలా భయంకరంగా ఉండే ఏరియా ఇక్కడ. అప్పుడు అల్లాహ్ తాలా ఇక్కడ మసీదు నిర్మించాలని ఒక ఉద్దేశంతో ఇక్కడ ఈ సైట్ కొని ఇక్కడ మసీదు నిర్మాణం జరగడం కూడా అయింది. ఆ రోజు నుంచి ఈ రోజు కూడా కొంతమంది చెడు అలవాట్లు ఉన్నవాళ్ళు కూడా మానేసి ఈ అల్లాహ్ తాలా మసీదు కట్టిన తర్వాత కొంతమంది డెవలప్ అయ్యారు. చాలా వరకు ఇక్కడ హిందూ ముస్లిమ్స్ అని భేదం లేకుండా ఈ పేటలో అందరూ కూడా ఐకమత్యంతో ఇక్కడ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఇన్షాల్లాహ్. రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రాజమండ్రిలోని మెయిన్ రోడ్ మోచి వీధిలో ఉన్న అబూబకర్ షా మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వైఎస్ఆర్సీపీ పార్టీ మాజీ ఎంపీ మార్గాని భరత్రాం పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని షేక్ సుబానీ మరియు మహమ్మద్ అక్రమ్ల మిత్ర బృందం కలిసి నెల రోజులుగా అకుంఠ దీక్షతో పాశం ఉంటున్న ఉపాసకులకు చివరి రోజున రంజాన్ నెల ఉపాసకులకు ఉపాస విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్రాం మాట్లాడుతూ నెల రోజుల పాటు కఠిన దీక్షతో ఉపవాసం ఉండే ముస్లిం సోదరులందరికీ నెలవంకరు చూసి రంజాన్ ఈదుల్ ఫితర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా పవిత్రమైన రంజాన్ మాసము ముగించి ఇప్పుడే నెలవంక కనబడింది. మరి ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియపరుస్తూ ఉన్నాము. ప్రపంచ శాంతి నెలకొనాలి, అల్లా యొక్క ఆశీస్సులు ప్రపంచం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము. ప్రత్యేకించి భారతదేశము సుభిక్షంగా ఉండాలి, అందులోనూ ఆంధ్రప్రదేశ్ కూడా మరింత సుభిక్షంగా ఉండాలి. అల్లా యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రత్యేకించి ముస్లిం మైనారిటీలకి ఎంతో సంక్షేమంగా కల్పించిన సందర్భాలు గుర్తుకు చేస్తూ ఉన్నాము. మరొకసారి జగన్ గారి యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, అల్లా యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ప్రభుత్వానికి కూడా అల్లా మరింత బుద్ధిని ప్రసాదించాలని, ఎందుచేతనంటే ఎన్నో హామీలు ఇచ్చారు, ఈ హామీలన్నీ కూడా నెరవేర్చాలి. ఈ రంజాన్ మాసం నుంచి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వానికి మరి బుద్ధి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. కెమెరా యాక్షన్. ఇప్పుడు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమానికి మిత్రులు అలాగే ఎక్స్ పార్లమెంట్ సభ్యులు శ్రీ మార్గాన్ భరత్రాం గారు వీచేసి మా ముస్లిం సోదరులందరికీ ఎల్లవేళ అండగా ఉండే వ్యక్తి ఆయన. అలాగే జగన్ గారి ప్రభుత్వం కూడా మా ముస్లిం సోదరులకి ఎంతో చేసింది. మేము ఎప్పుడూ కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ గారికి అలాగే భరత్ గారికి ఎప్పుడూ అండగానే ఉంటాము. అలాగే ముస్లిం సమస్యలపై ఎప్పుడు ఏ సమస్య వచ్చినా కూడా ఫస్ట్ స్పందించే వ్యక్తులు భరత్ గారు, అలాగే పైన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ముస్లిం సోదరులు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం. అలాగే ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైన మాసం. అందరూ కూడా చాలా సుఖ సంతోషాలతో ఆరోగ్యాలతో అందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఈద్ ముబారక్. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము పేరు పేరున
ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సమస్యను పక్కదారి పట్టించడం కోసం మాపై నిందలు వేస్తారా? ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షుడు తాటిపాక మధు. ఇళ్ల పట్టాదారుల్ని తరిమేస్తామంటే కుదరదు, వారికి ఇల్లు నిర్మించాల్సిందే. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర డిమాండ్. శ్రీ ముద్దులమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీ 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 ముద్దులమ్మ అమ్మవారి జాతర మహోత్సవములు. అత్యంత భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.